హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిఎస్సి సైకాలజీకి సంబంధించి మానసిక ఆరోగ్యం, రక్షక తంత్రాలు, సర్దుబాటు ఈ టాపిక్స్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అండ్ 50 బిట్స్ అనేవి తెలుసుకుందాం. ఈ వీడియోలో రక్షక తంత్రాలకి సంబంధించిన చాలా ఎగ్జాంపుల్స్ అనేవి కవర్ చేయడం జరిగింది. అంతేకాకుండా మానసిక ఆరోగ్యము, సంఘర్షణ, సర్దుబాటుకు సంబంధించిన నిర్వచనాలు అన్నీ కూడా కవర్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఏ డిఎస్సి పేపర్ తీసుకున్నా కూడా రక్షక తంత్రాల నుంచి ఒక బిట్ అయితే పక్కా వస్తుంది. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, డిక్షనరీ ఆఫ్ సైకాలజీ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 చాప్లిన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 క్లిఫర్డ్ బీర్స్. నెక్స్ట్ క్వశ్చన్, మానసిక ఆరోగ్య ఉద్యమానికి మూల పురుషుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 బీర్స్. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి తనకు తన పరిసరాలకు మధ్య సామరస్య సంబంధాలను నెలకొల్పడానికి నిరంతరం తన ప్రవర్తనలో చూపే మార్పే సర్దుబాటు అని అన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 గేట్స్ అండ్ జెర్సిల్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక జీవి అవసరాలకు వాటిని తీర్చుకోవడానికి ప్రభావం చూపే పరిసరాలకు మధ్య సమతుల్యత సాధించడమే సర్దుబాటు అని అన్నవారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 లారెన్స్ షాఫర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒత్తిడి లేని స్థితిని మనిషి ఇష్టపడడు అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ముర్రే. నెక్స్ట్ క్వశ్చన్, రక్షక తంత్రాలు అనే భావనను మొదటిగా ప్రవేశపెట్టినది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సిగ్మండ్ ఫ్రాయిడ్. నెక్స్ట్ క్వశ్చన్, సంఘర్షణలను వర్గీకరించిన వారు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 కర్ట్ లెవిన్. ప్రత్యేక పరిస్థితులను ఎదుర్కోవడానికి, పరిహరించడానికి తగినట్లు మార్పు చెందడమే సర్దుబాటు అని అన్నది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 జేమ్స్ డ్రైవర్. నెక్స్ట్ క్వశ్చన్, సర్దుబాటు అంటే వ్యక్తికి అతని పరిసరాలకు మధ్య జరిగే పరస్పర చర్య అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఆర్కాఫ్. నెక్స్ట్ క్వశ్చన్, జీవి పరిసరాలతో సంతృప్తికరమైన సంబంధం ఏర్పరచుకోవడమే సర్దుబాటు అని అన్నది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 సైమన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక జీవి మరొక జీవితో సాంఘిక సంబంధిత అవసరాలను తీర్చుకోవడం, పరస్పర సంబంధాలను ఏర్పరచుకోవడమే సర్దుబాటు అని నిర్వచనం ఇచ్చినవారు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 రూత్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి పరిసరాలతో అసమతుల్యమైన ప్రవర్తనను ఏర్పరచుకోవడమే విషమయోజనం అని అన్నది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 అట్కిన్సన్. నెక్స్ట్ క్వశ్చన్, కుంటనం అంటే వ్యక్తిలో ప్రేరకం తృప్తి చెందకపోవడం అని పేర్కొన్నవారు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 కరోల్. నెక్స్ట్ క్వశ్చన్, మానవుని ఆశయం కానీ అవసరం కానీ తృప్తిపరచటంలో అవరోధం ఏర్పడినప్పుడు ఉద్భవించే భావనే కుంటనం అని అన్నది ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 గుడ్. నెక్స్ట్ క్వశ్చన్, మానసిక ఆరోగ్యాన్ని నిర్వచించిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పీనల్. నెక్స్ట్ క్వశ్చన్, మానసిక రుగ్మత చికిత్సలో మానవ దృక్పథం ప్రవేశపెట్టినది ఎవరు? ఆన్సర్ ఈజ్
ఆప్షన్ 1 పీనల్. నెక్స్ట్ క్వశ్చన్, మానసిక రుగ్మతలకు చికిత్స చేయు పద్ధతుల రూపకల్పనలో గణనీయమైన కృషి చేసిన వారు ఎవరు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 క్లిఫర్డ్ బీర్స్. నెక్స్ట్ క్వశ్చన్, మానసిక రుగ్మతలను నివారించడం, మానసిక ఆరోగ్యాన్ని రక్షించుకోవడం, మానసిక రుగ్మతలకు చికిత్స చేయడం అనేవి మానసిక ఆరోగ్య శాస్త్రం అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 క్రో అండ్ క్రో. నెక్స్ట్ క్వశ్చన్, మానసిక రుగ్మతల గురించి వైఖరిలో మార్పు తెచ్చిన మొదటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 హిప్పోక్రటీస్. నెక్స్ట్ క్వశ్చన్, మానసిక ఆరోగ్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. మానసిక ఆరోగ్యం యొక్క ముఖ్య ఉద్దేశాలు సురక్షితం, నిరోధం, చికిత్స. నెక్స్ట్ క్వశ్చన్, మానసిక రుగ్మతలకు చికిత్స చేయు పద్ధతుల రూపకల్పనలో గణనీయమైన కృషి చేసిన వారు ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 క్లిఫర్డ్ బీర్స్. నెక్స్ట్ క్వశ్చన్, పై అధికారిచే నిందించబడ్డ వ్యక్తి మరలా ఆ అధికారిని చూచుటకు ఇష్టపడకపోవుట అనేది ఏ రక్షక తంత్రం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 నిరాకరణ. నెక్స్ట్ క్వశ్చన్, పై అధికారిచే నిందించబడిన వ్యక్తి ఆ అధికారిపై తనకు ఏమీ కోపం లేదని, ఇంకా తనంటే చాలా అభిమానం అని వివరించుట అనేది ఏ రక్షక తంత్రం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ప్రతిచర్య నిర్మితి. ప్రతిచర్య నిర్మితి అంటే మనసులో ఒక భావాన్ని పెట్టుకొని పైకి ఇంకొక భావాన్ని వ్యక్తపరచడం. నెక్స్ట్ క్వశ్చన్, పై అధికారిచే నిందించబడ్డ వ్యక్తి ఆ అధికారి నన్నే కాదు అందరినీ అలానే తిడతారు అని చెప్పుట అనేది ఏ రక్షక తంత్రం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ప్రక్షేపణం. నెక్స్ట్ క్వశ్చన్, పై అధికారిచే నిందించబడ్డ వ్యక్తి మరికొన్ని మంచి పనులు చేసి ఆ అధికారి మెప్పు పొందుటకు చేయు ప్రయత్నం అనేది ఏ రక్షక తంత్రం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పరిహారం. నెక్స్ట్ క్వశ్చన్, పై అధికారిచే నిందించబడ్డ వ్యక్తి మనపై అధికారి మనలని కాక ఎవరిని తిడతారు అని సమర్థించుకొనుట అనేది ఏ రక్షక తంత్రం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 హేతువాద వితరణం. నెక్స్ట్ క్వశ్చన్, గంగాధర్ అనే వ్యక్తి తను ప్రేమించిన అమ్మాయితో పెళ్ళికి పెద్దలు తిరస్కరించడంతో ఆమెను బలవంతంగా మర్చిపోవడం అనేది ఏ రక్షక తంత్రం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 దమనం. నెక్స్ట్ క్వశ్చన్, హరి తాను ఐఏఎస్ ఆఫీసర్ అయినట్లు ఊహించుకొని తను ఎలా ప్రవర్తిస్తాడో, ఇతరులు ఎలా గౌరవిస్తారో లాంటి ఊహలతో గడపడం అనేది ఏ రక్షక తంత్రం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 స్వైరకల్పన. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో హేతుకీకరణంకు సంబంధించిన అంశం ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 పరుగు పందెంలో గెలవకపోయిన పిల్లవాడు పాదరక్షకాలను చూపించి బాగాలేదు అనడం. నెక్స్ట్ క్వశ్చన్, సురేష్ అను విద్యార్థి రన్నింగ్ రేస్లో ఓడిపోయాడు. ఓడిపోవడానికి కారణం అడుగగా తన యొక్క షూ సరిగా లేవని, గ్రౌండ్ కూడా అంతగా అనుకూలంగా లేదని చెప్పిన అతడు వాడిన రక్షక తంత్రం ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ప్రక్షేపణం. నెక్స్ట్ క్వశ్చన్, చరణ్ అనే బాలునికి తన తండ్రి ఎందుకు ఫస్ట్ క్లాస్లో పాస్ కాలేదు అని అడగగా మా క్లాస్లో ఎవరు ఫస్ట్ క్లాస్లో పాస్ కాలేదు అనడం ఏ రక్షక తంత్రం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ప్రక్షేపణం. నెక్స్ట్ క్వశ్చన్, 10వ తరగతి ఫెయిల్ అయిన అశ్విని అనే విద్యార్థిని
ఇంటికి వచ్చి చిన్నపిల్లలా ఏడుస్తూ ప్రవర్తించుట అనేది ఈ రక్షక తంత్రంగా చెప్పవచ్చు. ఫ్రెండ్స్, క్వశ్చన్లో చిన్నపిల్లల్లాగా ఏడుస్తూ ప్రవర్తించుట అనే కీవర్డ్ ఉన్నట్లయితే అది ప్రతిగమనం. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సుధా సరిగ్గా చదవటం లేదని తన తల్లి శిక్షించింది. అప్పుడు సుధా ఆ కోపాన్ని తన చెల్లెలు భారతిపై చూపించినది. అయితే తను ఉపయోగించిన రక్షక తంత్రం ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 విస్థాపనం. ఒకరి మీద ఉన్నటువంటి కోపాన్ని మరొకరి మీద చూపించటాన్ని విస్థాపనం అని అంటారు. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 10వ తరగతి ఫెయిల్ అయిన యశస్విని అనే విద్యార్థిని ఇంటికి వచ్చి చిన్నపిల్లలా ప్రవర్తించుట అనేది ఈ రక్షక తంత్రంగా చెప్పవచ్చు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ప్రతిగమనం. నెక్స్ట్ క్వశ్చన్, సరి అయిన సర్దుబాటు కలిగిన వ్యక్తి యొక్క లక్షణం కానిది ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 భావోద్వేగ సాంఘిక పరిపక్వత లేకపోవడం. నెక్స్ట్ క్వశ్చన్, మానసిక ఆరోగ్యం గల వ్యక్తులకు ఈ క్రింది ప్రవర్తన ఉంటుంది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సాంఘిక అనుకూలమైన ప్రవర్తన. నెక్స్ట్ క్వశ్చన్, మానసిక ఆరోగ్యం గల వ్యక్తికి ఈ క్రింది లక్షణాలు ఉంటాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పైవన్నీ. సంతోషదాయకంగా ఉంటారు, సంతృప్తికరంగా ఉంటారు, తక్కువ మానసిక సంఘర్షణ కలిగి ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్, మానసిక వైద్యశాలలో దారుణ పరిస్థితులను వర్ణిస్తూ 1908లో క్లిఫర్డ్ బీర్స్ చే ప్రచురించబడిన గ్రంథం ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్సెల్ఫ్. నెక్స్ట్ క్వశ్చన్, మనోరుగ్మతల పరిస్థితులను క్షుణ్ణంగా వివరిస్తూ 1908వ సంవత్సరంలో ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్సెల్ఫ్ అనే గ్రంథాన్ని రూపొందించిన అమెరికా మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 క్లిఫర్డ్ బీర్స్. నెక్స్ట్ క్వశ్చన్, నల్లపిల్ల అని అందరిచే వెక్కిరించబడిన కావ్య ఒక ప్రఖ్యాత డాక్టర్గా పేరు తెచ్చుకోవడం ఏ రక్షక తంత్రం యొక్క ఉదాహరణ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పరిహారం. నెక్స్ట్ క్వశ్చన్, ఐఏఎస్ కావాలనుకున్న ఉపాధ్యాయుడు తాను ఐఏఎస్ కాలేకపోయినప్పటికీ తన కొడుకు ఐఏఎస్ కావడంతో తానే సాధించినట్లు సంతృప్తి చెందడం అనేది ఏ రకమైన రక్షక తంత్రం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 తదాత్మీకరణం. తదాత్మీకరణం అంటే తాను సాధించలేని విజయాన్ని ఇతరులలో చూసి సంతృప్తి చెందడం. నెక్స్ట్ క్వశ్చన్, అత్తారింట్లో ఇబ్బందులు పడే కొత్తగా పెళ్ళైన స్త్రీ తన పుట్టింటికి వచ్చి చిన్నపిల్లలాగా తన అమ్మతో వెక్కి వెక్కి ఏడ్చి తన బాధను వెళ్ళగక్కింది. ఇక్కడ మనకు కనిపించే రక్షక తంత్రం ఏమిటి? ఇక్కడ చిన్నపిల్లలాగా ఏడవడం అనేది కీవర్డ్. సో ఇది ప్రతిగమనం. ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఢిల్లీ ఎన్నికలలో ఓడిపోయిన వారు బాధను తట్టుకోలేక ఢిల్లీలో గల ప్రముఖ ఆఫీసులను, బస్సు అద్దాలను పగలగొట్టడం ఏ రక్షక తంత్రం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 విస్థాపనం. నెక్స్ట్ క్వశ్చన్, చందు తన చుట్టాల పెళ్ళికి పిలిచినప్పుడు ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్ళాలి కానీ డబ్బులు ఖర్చవుతాయి అని ఆలోచించి ఏదో కారణంను సాకుగా చూపి వెళ్ళకపోయాడు. ఇక్కడ అతడు ఉపయోగించిన రక్షక తంత్రం ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఉపసంహరణ. అంటే ఇక్కడ అతడు పెళ్ళికి వెళ్ళాలి అంటే గిఫ్ట్ తీసుకెళ్ళాలంటే డబ్బులు ఖర్చు అవుతాయి. అది తనకి ఇష్టం లేదు కాబట్టి ఏదో ఒక కారణాన్ని సాకుగా చూపాడు. అంటే ఫైనల్గా పెళ్ళికి వెళ్ళకుండా ఉపసంహరించుకున్నాడు కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి నేను ఎమ్మెల్యే గారి దగ్గర పనిచేస్తున్నాను అని గుర్తింపు పొందుతున్నాడు. అతను ఉపయోగిస్తున్న రక్షక తంత్రం ఏమిటి? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 తదాత్మీకరణం. నెక్స్ట్ క్వశ్చన్, మనోజ్ పరీక్ష ఫెయిల్ అవడానికి అధ్యాపకులే కారణమని చెప్పడం అనేది ఏ రక్షక తంత్రం? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ప్రక్షేపణం. ప్రక్షేపణం అంటే తన యొక్క తప్పును ఇతరుల మీదకు వేయడం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాక్యాలను పరిశీలించండి. ఏ, నేషనల్ కమిటీ ఫర్ మెంటల్ హెల్త్ 1909లో ఏర్పాటు చేయబడింది. బి, మానసిక ఆరోగ్య ఉద్యమానికి మూల పురుషుడు క్లిఫర్డ్ బీట్స్. సి, ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ గ్రంథ రచయిత క్లిఫర్డ్ బీట్స్. ఫ్రెండ్స్, ఇక్కడ సరైనది గుర్తించాలా. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా సరైనవే. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పిల్లవాడు తరగతి గదిలో ఉపాధ్యాయుని చేత అవమానకరమైన అనుభవాలను ప్రయత్నపూర్వకంగా మర్చిపోయాడు. అయితే ఇలాంటి ప్రవర్తన మూర్తిమత్వ గతిశీలతలో ఏ అంశాన్ని సమర్థిస్తుంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 అచేతనం. నెక్స్ట్ క్వశ్చన్, నాగేష్, సీనులు ఇద్దరు మంచి మిత్రులు. ఇద్దరు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారు. నాగేష్ తనకు టీచర్ జాబ్ రాకపోయినా తన మిత్రుడికి వచ్చిందని సీనులో తనని చూసుకొని ఆత్మసంతృప్తి చెందడం అనేది ఏ రక్షక తంత్రం అవుతుంది? ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 తాదాత్మీకరణం. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.